అయితే రారా, నీ కాలేజీలో కోసేది నా శవాన్నో నీ శవాన్నో చూద్దాంరా. ఆ పప్పు యాదవ్ గడు మొండి నానిగడిని అడ్డం పెట్టుకుని మనల్ని ఎక్కించాడు. అసలు జైల్లో ఉండాల్సిన నానిగడు బయటకు వెళ్ళి వచ్చాడు కనుక్కోండి. ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడ దాక్కుంటారు? మొత్తం స్టేట్ అంతా జల్లెడ పడుతున్నారు మీకోసం. నా జాగ్రత్తలోనే ఉంటాను, కానీ మీ పనుల్లో మీరు ఉండండి. ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండండి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లా వాడిని నిలబెట్టేసిన సార్. 5 సెకండ్లలో బేడిలేసి వాడిని మీ ముందు నిలబెట్టిస్తుంటే బద్మాష్ యాడికెళ్ళొచ్చిడ్డా మొండి నానిగాడు బాంబేసిండు. వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ప్రతిసారి మనల్ని ఫూల్స్ చేస్తున్నాడు. సార్ సార్ సిద్ధార్థ లైన్ లో ఉన్నాడు సార్. ఏయ్, నా వరలక్ష్మిని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు.
అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కూర వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? వరలక్ష్మిని ఏం చేద్దాం అనుకునేది నువ్వు తీర్చే నా డిమాండ్లు పట్టి ఉంటుంది. ఏంటా డిమాండ్స్? వరలక్ష్మి అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రాణం రా. అయితే మీ ఇద్దరు తిరిగి పేట్ల మీద కూర్చోవాలంటే నేను చెప్పిన పనులు చేయాలి. చెప్పు, ఎవరిని వేసేయమంటావు? ఏ మినిస్టర్ వేసేయమంటావు? ఏ పోలీస్ ఆఫీసర్ వేసేయమంటావు? లేకపోతే సీఎంని వేసేయమంటావా? వేసేయడాలు మనకో లెక్క కాదు. దొమ్మీలు అల్లర్లు ఎలాంటివైనా చిటికలో చేసేస్తా. నాంపల్లి స్టేషన్ ని పెంచేయమంటావా? లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ ని కూర్చేయమంటావా? చెప్పు, నా వరాన్ని పెళ్ళాటం కోసం ఎంత అక్కైనా పుట్టిస్తా. అవన్నీ నువ్వు ఎప్పుడు చేసేవి కదా పప్పు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరే, ఏం చేయమంటావో చెప్పు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. నా డిమాండ్ కూడా అదే. ఏ ప్రజలకు నువ్వు వాగ్దానం చేసి నెగ్గావు, ఎవరికి అందాల్సిన సహాయం వాళ్ళకి అందకుండా నువ్వు మింగావు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి. లేకపోతే నీ పదవ కన్నా ప్రాణం కన్నా ఎక్కువైన వరలక్ష్మిని. ముందు నేను చెప్పేది విను. నువ్వు 10 కోట్లు అడుగు, 10 కోట్లు ఇస్తాను. 10 కాంట్రాక్ట్లు అడుగు, ఇప్పిస్తాను. శంషాబాద్ దగ్గర 50 ఎకరాలు అడుగు, అది ఇప్పిస్తాను. లేదా గచ్చిబౌలి దగ్గర ఐటీ పార్క్ పెట్టుకుంటాను అను, ఓ 500 ఎకరాలు ఇప్పిస్తాను. మీ స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటున్నావు కదా, ఓ 50 సీట్లు ఇప్పిస్తాను. సరేనా? కానీ ఇదెక్కడ డిమాండ్స్ అయ్యా? ప్రజలకు సేవ చేయాలంటావు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటావు. అవి నా వల్ల కాదు. పప్పు, నా డిమాండ్లు వెంటనే తీర్చకపోయావో ఈసారి ఫోన్ చేయి. నా పని నేను చూసుకుంటాను. సరే, ఒక్కసారి నా వరతో మాట్లాడించు. పప్పు, ఎలా ఉన్నావు పప్పు? వరం, పప్పు, ఏదో ప్రాణాలతో ఉన్నానంతే. బాధపడక పప్పు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు వరం? ఈ రాక్షసుడు నన్నేం చేస్తాడు అని క్షణ క్షణం భయంతో చచ్చిపోతున్నాను పప్పు. పవిత్రమైన మన ప్రేమనే నమ్ముకు బ్రతుకుతున్నాను. నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా విడిపిస్తాను. వరం 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 వరం, ఈ కాసేపు మాట్లాడండి భయ్యా. ఇంకా మాటలు చాలే గాని వెంటనే నేను చెప్పిన పని చెప్పు. హలో 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 సార్, వీడు ఉట్టి ఖల్నాయకే కాదు, వీనికి సూపర్ తెలివితేటలు ఉన్నాయి. అరే, వీడిని ట్రాప్ చేద్దామంటే దొరుకుతానే లేడు. వీడు యాడ్ నుంచో టెలిఫోన్ పోల్లకెళ్ళి మాట్లాడుతున్నాడు. సార్, వాడి డిమాండ్లన్నీ తీర్చాలంటే కనీసం మనకు 100 కోట్లనే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సార్, రాష్ట్రం అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆ కోరికలన్నీ తీర్చాలంటే మీరు తిన్నదంతా కక్కాలి. కక్కుతాను. నా వరం కోసం మింగిందంతా కక్కుతాను. హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజాసేవల గురించి ఆశ్చర్యపోతున్న ప్రజానికానికి మీ ఉద్దేశం ఏంటో వివరిస్తారా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? నన్ను మానసికంగా దెబ్బతీయాలని ఆ సిద్ధార్థ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రజల కోసం నా వ్యక్తిగత జీవితాన్ని ఏనాడో త్యాగం చేశాను. ప్రజా సంక్షేమమే నా జీవితం. ఇక చేతలకే కాని మాటలకు సమయం లేదు. వరలక్ష్మి కిడ్నాప్ సిద్ధార్థ చేసిన డిమాండ్ ఇదేనని అతనికి భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు. Come on, ఎవరు? రే, పప్పుగాడు షాజహాన్ని మించిపోయాడు. ఆయనేమో తాజ్మహల్ కట్టాడు, ఈడేమో నీకోసం 100 ఇల్లు కడుతున్నాడు. బో, ఇలా విగ్రహాల్లో నిలబడకుండా మీరు కూడా పొండి. తలా వచ్చాయి వెయ్యండ్రా, కూలి ఖర్చులన్నా మిగులుతాయి. పప్పుగాడు కల్లోకి వచ్చాడా? కాదు, నువ్వు వచ్చావు. పార్టీ మార్చావేంటి? కల్లో నువ్వు మా పవిత్రమైన ప్రేమని అర్థం చేసుకుని ప్రేమికుల్ని విడదీయడం తప్పని తెలుసుకుని మా ఇద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావంట. అక్షింతలు వేసావంట. అంత మంచి చేసిన నీకు బంతిలో పక్కన కూర్చుని
నేనే అన్నం తినిపించానంట. ఇందులో ఒకటి బాగుంది నాకు. మా పెళ్లి జరిపించడమా? నాకు అన్నం తినిపించడం. అవును, బాగానే ఉంటది. కొంచెం ఈ బేడీలు తీస్తావా? పనుంది. ఏ? అబ్బా, అన్నీ చెప్పాలా నీకు? ఛ, దురదగా ఉంది. గోకనా? దొంగ సజ్జనోడా, గోకేద్దామని. ఉపచారం ఉపచారం. ఎన్ని రోజులైపోయిందో అలా గాల్లో తిరిగి. ఇదిగో తెచ్చి ఇలా దీంట్లో పడేశావు. దా బయటికి వెళ్ళి గాలిలో తిరిగొద్దాం. నిజంగానా? పిచ్చి పిచ్చి వేషాలు ఏవుగా. నీతోనా? ఏకంగా దుకాణం పోలీస్ స్టేషన్లోనే పెట్టినోడివి. నీతో గేమ్స్ ఏంటి చెప్పు? ఏంటది? మందా? అన్నీ ఇలాంటి అలవాట్లేనా నీకు? అన్నీ మంచి పనులు చేస్తే బోర్ కొడుతుంది. ఈ మాట ఎక్కడో విన్నానే. అవును, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు కూడా ఉన్నారు. అవునా? హే, అబద్ధం చెప్పకు. నీ గురించి అంతా తెలుసు నాకు. తెలిసి ఎందుకు అడుగుతావు? నీకని లూజా? అవును, ఎందుకు నిన్ను ఏ అమ్మాయి ఇప్పటిదాకా ప్రేమించలేదు? అంతా ఓకే కదా? ఏజ్ బార్ అయిపోద్దని. పప్పుగాడు ఏజ్ ఏంటి? అది చెప్పకూడదు. అంతేజా? ఏపా, ఎర్రగా బుర్రగా బానే ఉంటావు, పప్పు అంత కాదు. అయినా ఇప్పుడు అమ్మాయిలు ఊరికి పడిపోరు. నువ్వు కొంచెం మారాలి. ఏం మారాలి? ఇదే ఇదే ఈ కోపమే కొంచెం తగ్గించుకోవాలి. అమ్మాయిలంటే కనికరం చూపించాలి. ఈ కిడ్నాప్లు ఫైటింగ్లు మానుకుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ నాలాంటి అందమైన అమ్మాయిల్ని అమ్మాయితో ఎత్తుకొచ్చేయకూడదు. ముందుగా వాళ్ళ మనసుల్ని దోచేయాలి. ఆ తర్వాత చూడు, అమ్మాయిలే నీతో లేచొచ్చేస్తారు. మనసుల్ని దోచేయాలి? అదెలా? ఇప్పుడు నచ్చావు నాకు. మనసంటే నీలా అదో జడ పదార్థం కాదు, పాదరసంలా సున్నితంగా కరిగిపోయేది. అలా అని దాన్ని మీ మగాళ్ళంతా తేలిగా కరిగించలేరు. దానికి చాలా చాలా ఇది కావాలి. ఇదంటే? అదే అది నోటితో చెప్పేది కాదు, చెప్పలేం కూడా. ఆ, ఒకటి మాత్రం చెప్పగలం, అది ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో మాత్రం చెప్పలేం. బాగా కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం క్లియర్గా చెప్పు. అదే కదా చెప్పలేమంటోంది. పేకల దాకే అనుకున్నాను, మొత్తం మునిగిపోయావు. ప్రేమ, దోమ, వంకాయ ఏమీ లేవు. కొంచెం బయటకు వచ్చి చూడు, లోకం ఏంటో తెలుస్తుంది. చాలానే తెలిసిందిలే. తిప్పేవు కదా నువ్వే, అన్నీ తెలుసుకున్నాను. నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు. బాబు, వరదల పాలైన మా బ్రతుకులకింత నేణ్ణిచ్చాం. మా అందరి బాగు కోసం ఇంత చేశావు. నీ కోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడూ సిద్ధమే బాబు. అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు. మీ సిద్ధాంతం నక్సలిజమా? హ్యూమనిజం. ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? నిజాయితీగా సేవ చేయి, లేదా రాజకీయాల్లోంచి తప్పుకో. మీ కార్యాచరణ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి? మేము టెర్రరిస్టులం కాదు అని నిరూపించేదాకే తప్పదు. రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం పెను మార్పుకు దారి తీసేలా ఉంది. ఎంతో నేర చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తో ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్ని బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు.